మనకు అందజేస్తారు. అన్నకు ఈ సమయాన్ని అప్పగిస్తుంది. దయచేసి బయట ఉన్నవారు ఎవరన్నా లోపలికి రాదలిస్తే దయచేసి ఇప్పుడే రండి, డిస్టర్బెన్స్ చేయకుండా. ముందుకు జరగచ్చు అనుకుంటే ఇంకా కొద్దిగా స్థలం ఉంది ముందు. ఎవరన్నా ముందుకు రావచ్చు, యవనస్తులైన వారు ముందుకు రండి అవసరమైతే. బయట ఉన్నవారు, ముఖ్యంగా స్టడీపై ఆసక్తి ఉన్నవారు, ఈ రోజున ప్రకటన గ్రంథంలోని కొన్ని ప్రాముఖ్యమైన భాగాలు మీతో నేను పంచుకోవాలని కోరుతున్నాను. అనగా చాలామంది ఇక కరోనా వచ్చేసింది, అయిపోయిందంతా, యేసుప్రభు వస్తున్నాడు యేసుప్రభు. జవాబు చాలా స్ట్రాంగ్గా వెంటనే ఏమాత్రం ఆలస్యం లేకుండా చెప్తా ఉన్నారు. చాలా మంచిది. యేసుప్రభు రావాలని మన ఆశ. యేసుప్రభు రావాలి, ఎదురు చూస్తున్నాం ఆయన కోసం మనం. మరి కరోనా అయిపోయిన తర్వాత వస్తుందా, రాకముందు వస్తుందా? కరోనా పోతుందంటారా, పోదంటారా? కాబట్టి రాకడకు సంబంధించిన విషయాలు ఆసక్తి ఉన్నవారు, ఇంకెవరన్నా ఉంటే బయట ఉన్నవారు దయచేసి లోపలికి రావాలని కోరుతున్నాను. పవర్ పాయింట్ కూడా నేను వేస్తున్నాను కాబట్టి కొన్ని స్లైడ్స్ మీకు చూపిస్తాను చివరిలో. దానికంటే ముందుగా భాగాలు మనం చూసిన తర్వాత ఆ స్లైడ్స్ ద్వారా మీకు కొన్ని విషయాలు నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రాముఖ్యమైన విషయాలు ఇవి. ఇది స్టడీ, బైబిల్ స్టడీ అన్నారు కాబట్టి ప్రసంగం. అమ్మ ముందుకు రండి, ఎవరన్నా ముందుకు వస్తారా? యవనస్తులైన వారు ముందుకు వస్తే. కొంతమంది వెనక అక్కోళ్ళు కూర్చుంటున్నారు, పెద్ద పెద్దోళ్ళు. ముందు జరగండి అమ్మ, మధ్యలో జరగండి. వెనక ఖాళీ ఉంచాలి ఎప్పుడు. వెనక వచ్చేవాళ్ళు వెనకనే కూర్చుంటారు, ఆ విధంగా ఖాళీగా ఉంచండి. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 18వ వచనంలో నేను నా సంఘమును కట్టుదును అన్నారు యేసు ప్రభువారు బ్రతికున్న కాలములో. యేసు ప్రభువారు సంఘాన్ని కడతాను అని చెప్పారు. నేను నా సంఘమును కట్టుదును. ఈ వాక్యం అందరికీ తెలుసు దగ్గరగా. నేను నా సంఘమును కట్టుదును. అది ఎలా సాధ్యపడుతుంది అనగా, ఆయన చనిపోయి ఆయన మరణములో నుంచి ఆ యొక్క సంఘం ఉద్భవించాలి అని ఆయన యొక్క ఆశ. అదేవిధంగా జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తరువాత ఆయన 3 రోజులు తిరిగి 3వ రోజున తిరిగి లేచి 40 దినాలు ఈ భూలోకంలో అందరికీ కనిపించి 400 మంది కంటే ఎక్కువ మందికి ఆయన కనిపించి వారితో మాట్లాడి చివరి ప్రాముఖ్యమైన సూచనలు చేసిన సత్యాలు బైబిల్ గ్రంథంలో అనేకములు రాయబడి ఉన్నాయి.
అవన్నీ ఒక్కొక్కటిగా నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. యేసుప్రభు వారు చనిపోయారా? పాతి పెట్టబడ్డారా కదా? ఎన్నో రోజు తిరిగి లేచారు. ప్రతి ఈస్టర్కి, ప్రతి గుడ్ ఫ్రైడేకి ఈ వచన భాగాలు మనం వింటూనే ఉంటాం. దాని గురించి నేను రూఢిపరచాల్సింది ఏమీ లేదు. యేసు ప్రభు చనిపోయారు, పాతి పెట్టబడ్డారు, 3వ రోజున తిరిగి లేచారు. తిరిగి లేచిన తరువాత ఆయన 40 దినములు ఈ భూలోకములో కనబడ్డారు అనేక మందికి. ఆ తరువాత ఆయన ఆరోహణమయ్యేటప్పుడు తన శిష్యులందరినీ తీసుకుని పోయి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. అంతవరకు మనకు బాగా తెలుసు. ఆయన ఉన్నప్పుడే చెప్పిన మాట, వాగ్దానము చేసిన మాట యోహాను సువార్తలో చూస్తాం. యోహాను సువార్త యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నప్పుడే ఆయన చెప్పిన మాట. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకుంటాను, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను, నాలాంటి వేరొక ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి, వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహిస్తారు. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. ఆయన మీతో నివసించును. ఈ 2 మాటలు అండర్లైన్ చేసుకోండి. ఈ సిద్ధాంతం మీద మనం బ్రతుకుతూ ఉన్నాం. చాలామంది అదేదో శక్తి, కరెంటు షాకు తగిలినట్టుగా తగులుతుంది, అది వచ్చినప్పుడు ఉగ్రం వచ్చినట్టుగా ఊగుతారు, జనాలు కింద పడి బొరలాడతారని చెప్తుంటారు. ఇది శక్తి కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిగా మనలోనికి వచ్చి మనలో ఉంటాడు. ఆ 2 మాటలు అందుకనే చాలా ప్రాముఖ్యమైనవి. యోహాను సువార్తలోని 14వ అధ్యాయంలోని ఈ వచన భాగంలో, నేను చూపించిన వచన భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన పంపబడ్డాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన రోజున సంఘం కట్టబడుతుంది అన్నమాట. గమనించండి, పెంతెకోస్తు పండుగ అయిపోయిన తరువాత పెంటా అంటే 5, గ్రీకులో పెంటెకోస్తా భాగాన్ని విభాగిస్తే 50వ రోజున మరి వారందరూ కూడాను యేసుక్రీస్తు ప్రభువారు పస్కా బలి పశువుగా వధింపబడ్డారు అని వాక్యం చెప్తా ఉంది. ఆ వివరాలన్నీ మనం వెళ్ళలేం కాబట్టి నేను త్వరగా వెళ్ళిపోతున్నాను. ఆయన పస్కా బలి పశువుగా వధింపబడ్డారు. పస్కా బలి మొదలుకొని 50 రోజులకు పెంతెకోస్తు పండుగ వస్తుంది. 50వ రోజు అన్నమాట. పస్కా మొదలుకొని, గుర్తుపెట్టుకోండి ఈ మాట, పస్కా వెంటనే రాసుకోండి. నేను చెప్పేది కూడా మళ్ళీ తర్వాత మీకు దొరకవు, ఆ మాటలు మీకు దొరకవు. పస్కా మొదలుకొని పెంతెకోస్తు వరకు 50 రోజులు అన్నమాట. పస్కా మొదలుకొని పెంతెకోస్తు వరకు 50వ రోజు. ఆ 50వ రోజున ఏం జరిగిందంటే, పెంతెకోస్తు పండగ రోజున ఏం జరిగింది అంటే, మొట్టమొదటిసారిగా ప్రపంచంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే యేసుక్రీస్తు ప్రభువారు ముందుగా వాగ్దానం చేశారో ఆ వాగ్దాన ప్రకారముగా పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చాడు. మొట్టమొదటిసారిగా ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు గాలి వంటి పెద్ద శబ్దం. వీరందరూ కూడా మేడగదిలో కూర్చుని ప్రార్థన చేస్తున్నారు. 120 మంది ఉన్నారు అక్కడ. యేసు ప్రభువారి యొక్క తల్లి కూడా అక్కడే ఉంది. యేసు ప్రభువారి సోదరులు కొంతమంది అక్కడే ఉన్నారు. వీరందరూ కలిసి మరి యూదులకు భయపడి మరి లోపల దాక్కొని ఒక ఇంటిలో ఈ 120 మంది దాకా దగ్గరగా ప్రార్థన చేస్తూ మరి దేవుని యొక్క వాగ్దానం కోసం అడుగుతూ ఉండగా, ఆ రోజున పరిశుద్ధాత్మ బలమైన
వీచు గాలి వంటి ఒక శబ్దం. చదువుతారా అది ఒకసారి క్లియర్ చేస్తాను దాన్ని కూడా మీకు. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ధ్వని, మాత్రమే గాలి కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ రోజున చాలామంది దగ్గర ఫూ అని ఊతున్నారు. ఈ ఈ బేస్ చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు అట్ట రాదండి. ఫూ అని ఊతే రాడు, అది చేతబడులు అన్నమాట. అంటే అయ్యగారులు పాస్టర్ గారులు చేసే చేతబడులు ఇవన్నీ. మన పాస్టర్ గారులు బాగా నేర్చుకున్నారు ఈ మధ్య. బలమైన గాలి వంటి ధ్వని వినబడింది వాళ్ళకి, అంతే. ఆ తరువాత ఆకాశము నుండి అకస్మాత్తుగా వారి కూర్చున్న ఇల్లంతా ఆ శబ్దం నిండింది, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుక విభాగింపబడినట్లుగా. అంటే ఇట్లా వీ గుర్తుంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరి తలల మీద అగ్ని వంటిది ఏదో ఇట్లా వ్రాలుతూ ఉందంట. ఇట్లా సీతాకోక చిలుక వచ్చి ఇట్లా వాళ్తుందే, అప్పుడప్పుడు చూశారు ఎప్పుడన్నా? సీతాకోక చిలుక పువ్వుల మీద వాలినప్పుడు చూశారు, ఇట్ట రెక్కలాడించుకుంటూ వాళ్తుంది. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిసారి అగ్ని జ్వాలలలాగా, ఈ అగ్ని సభలకు పోవాకండి, కాలిపోతారు. అమ్మ వింటున్నారా జాగ్రత్తగా? ఈ అగ్ని 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 అని చెప్తున్నారు చాలామంది. ఈ రోజుల్లో అన్ని అగ్ని సభలు అయిపోయాయి, ఈ మధ్యలో అందరినీ కాల్చేస్తున్నారు. అది ఎప్పుడు జరగలే ప్రపంచ చరిత్రలో. ఈ అగ్ని వారి మీదికి దిగినప్పుడు వారి వెంట్రుక కూడా కాలలేదు. గుర్తుపెట్టుకోండి, అన్నిటికన్నా ముందు కాలేదు ఏది? వెంట్రుకలు కాలిపోతాయి. కానీ వారి ఎక్కడ రాలిందంట? ఇది అగ్ని జ్వాలల వంటి పరిశుద్ధాత్మని ఆకారం, 2 నాలుకలు విభాగింపబడినట్టుగా ఒక్కొక్కరి తల మీద వ్రాలగా అని బైబిల్ స్పష్టంగా చెప్పింది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగిన సందర్భం అది. ఆ తర్వాత ఏం జరిగిందంట? తర్వాత అందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై దేవుడు వారికి అనుగ్రహించిన వాక్శక్తి కొలది అన్య భాష అనగా నా భాష కానీ వేరే భాష. ఇప్పుడు నేను అనగా నా భాష తెలుగు భాష. నేను పుట్టింది తెలుగు దేశంలో, మరి తెలుగు రాష్ట్రంలో తెలంగాణలో పుట్టినోని కాబట్టి నేను మాట్లాడే భాష తెలుగు భాష. నేను వేరే భాషలో ఇంగ్లీషులో మాట్లాడితే ఇంగ్లీష్ నాకు అన్య భాష. అన్య భాష అనగానే వేరే దేశపు భాష అని అర్థం, అంతేనండి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చాలా విచిత్రంగా ప్రవర్తించాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు అంటే, పేతురు లేచి నిలబడి మాట్లాడుతూ ఉండగా, లేకపోతే సోదరులు వాళ్ళు మాట్లాడుతూ ఉండగా, ఇక్కడ ఏదో శబ్దం జరుగుతూ ఉంది, ఇదేదో జరుగుతూ ఉందని బయట వాళ్ళందరూ పరిగెత్తుకుని వచ్చారట. దగ్గరగా 16 దేశాలకు చెందినవారు. కింద లిస్ట్ ఉంది అదే అధ్యాయం 2వ అధ్యాయంలో. కొద్దిగా క్రిందికి వస్తే 6, 7, 8 వచనాల్లో ఒక 16 దేశాలకు చెందిన వారు అక్కడికి వచ్చి వింటూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏం వినబడిందంటే, పేతురు గారు మాట్లాడుతూ ఉంటే ఈయన మాట్లాడుతుంటే హెబ్రీ భాషలో వాళ్లకు వాళ్ళ భాష వినబడిందంట. ఇక్కడ మలయాళీస్ ఎవరన్నా ఉన్నా, తమిళియన్స్ ఎవరన్నా ఉన్నా, ఇంకా హిందీ మాట్లాడేవారు ఎవరున్నా, గుజరాతీ మాట్లాడేవారు ఎవరన్నా ఉన్నా, నేను తెలుగులో మాట్లాడుతుంటే ఏమవుతుంది? వాళ్ళకి మలయాళంలో వాళ్ళకి వినబడుతుంది, తమిళంలో వాళ్ళకి వినబడుతుంది, గుజరాతీలో వీళ్ళకి వినబడుతుంది, హిందీలో వాళ్ళకి వినబడుతుంది. ఇది పరిశుద్ధాత్ముడు చేసే కార్యం, అర్థం కాని భాష కాదు. ఆ భాషలన్నీ ఉన్నాయి, అవన్నీ నేను తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ మాట్లాడతాను మీతో. కానీ ఇప్పుడు అది మన టాపిక్ కాదు. ఆ రోజున జరిగిన సంఘటన మాత్రమే చెప్తున్నాను. అది సంఘం యొక్క బర్త్డే. సంఘము ఆ రోజున పుట్టింది. ఆ రోజున ప్రారంభమైన సంఘం ఈ రోజు వరకు కొనసాగుతూనే ఉంది. మనము ఆ సంఘంలో ఉన్నాం. ఇప్పుడు మీరు ఏ సంఘంలో ఉన్నారు? ఎవరు మాట్లాడలేదంటే మీరందరూ ఈ మందిరం పేరేందన్నా? సియోను మందిరం వాళ్ళని చెప్దామని చెప్పాలన్నా, మేము ఏం చెప్పాలా అని ఆలోచన చేస్తూ ఉంటారు కాదు. మీరు ఏ మందిరంలో ఉన్నారు ఇప్పుడు అనగా సార్వత్రిక సంఘం.
అనగా పరిశుద్ధుల గుంపు. పరిశుద్ధుల గుంపు అంటే నిన్న చెప్పాను నేను, ఎవరు వాళ్ళు? సియోను మందిరం వాళ్ళు కాదు, ఆలియా మందిరం వాళ్ళు కాదు. ఎవరు వాళ్ళు? యేసు ప్రభు రక్తములో కడగబడి శుద్ధి చేయబడిన వారందరూ కూడా ఆటోమేటిక్గా మీరు ఫీజు కట్టినా కట్టకపోయినా, మీరు ఏం చెప్పినా చెప్పకపోయినా అందులో చేరిపోతారు. మీరు రక్షింపబడ్డ ఆ మూమెంట్లో, ఏ రాత్రి నువ్వు దేవుని వాక్యం వింటూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సంధించి నువ్వు ఒప్పుకోవాలి, ఇప్పుడు నువ్వు ఈ రోజున రక్షింపబడాలి అని ప్రభు ఎప్పుడైతే నిన్ను ప్రేరేపించాడో, ఆ రోజున నువ్వు ఎప్పుడైతే ప్రభువా నన్ను క్షమించండి అన్న మాట మాట్లాడి, నువ్వు నా సొంత రక్షకునిగా అయితే తప్ప నేను ఇక్కడి నుంచి వెళ్ళను అన్న తీర్మానం చేసుకున్నావే, ఆ సమయంలోనే 40 కార్యాలు జరుగుతాయి ఒక వ్యక్తి జీవితంలో. 40 కార్యాలు, ఒకటి కాదు రెండు కాదు, 40 కార్యాలు ఆ మూమెంట్లో, ఆ చిటికలో, నువ్వు రక్షింపబడిన ఆ చిటికలో 40 కార్యాలు జరుగుతాయి. అందులో ఒకటి ఏమిటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి రావటం. ఆయన నీలోనికి వస్తే నీతో, చెప్పండి, ఇంతకుముందు చెప్పానుగా, ఇది ఎప్పుడు గుర్తుంచుకోవాలి ఇక మీరు. మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ, ఆ మాట కూడా మర్చిపోద్దు మళ్ళీ, అంటే ఫర్ ఎవర్. మరి నేను ఏదన్నా పాపం చేస్తూ ఉంటే అన్న పరిశుద్ధాత్మ ఉంటాడా, వెళ్ళిపోతాడా? మళ్ళీ అనగానే మళ్ళీ చాలామంది వెళ్ళిపోతాడేమో. పరిశుద్ధాత్మని ఆడికి పోడు, కానీ లోపల ఉండి దుఃఖపడతా ఉంటాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, బైబిల్ చెప్పిందా ఎఫెసీ పత్రికలు ఈ మాట? పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని బైబిల్ చెప్పింది. అంటే పరిశుద్ధాత్ముడు నీలోనే ఉండి దుఃఖపడతాడు. నువ్వు నిజమైన విశ్వాసివైతే, నిజంగా రక్షింపబడిన వాడవు దానవు అయితే, నీలోని పరిశుద్ధాత్మ మూలుగు నీకు ఖచ్చితంగా వినబడుతుంది. ఒకరోజు కాకపోయినా, 2 రోజులు కాకపోయినా, 1 సంవత్సరం కాకపోయినా, 2 సంవత్సరాల తర్వాత అయినా మళ్ళీ నువ్వు ప్రభు దగ్గరికి వచ్చే అవకాశం పుష్కలంగా అందులో కనబడతా ఉంది. కాబట్టి ఒక్కసారి రక్షింపబడిన వ్యక్తి ఇక వాడి జీవితాంతం కూడా రక్షింపబడిన వాడే అని జ్ఞాపకం చేస్తున్నాను మీకు. ఆ తర్వాత జ్ఞాపకం పెట్టుకునండి, పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చి మీలో ఉండి ఎల్లప్పుడూ ఆయన మీతో ఉంటాడు. ఆయన ఇప్పుడు ఈ సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఈ సంఘం ఎలా నడుస్తుంది, సియోను సంఘం ఎలా నడుస్తుందంటే శాంతికుమార్ గారిని బట్టి కాదు. ఆలియా సంఘం ఎలా నడుస్తూ ఉందంటే సూర్యనారాయణ గారి బట్టి కాదు. వారిలో ఉండే పరిశుద్ధాత్మ దేవుడు ఆ సేవకులను ప్రేరేపించి ప్రోత్సహించగా, వారి ద్వారా మాట్లాడబడిన మాటల చేత విశ్వాసులందరూ బలపరచబడి ఒక తాటి మీదకి వచ్చి మనందరం కూడా ప్రభు కొరకు నమ్మకంగా ముందుకు సాగే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇప్పుడు సంఘం కాలంలో ఉన్నాం, ఇది కృపాకాలము అన్నారు. ఆదిలో సంఘం ప్రారంభం కాగానే ఎవరన్నా దేవుని సేవకుల దగ్గరకు వచ్చి, అయ్యగారు కానుక తీసుకొచ్చామంటే అక్కడ పెట్టమ్మా కానుక అన్నప్పుడు, అక్కడ కానుక పెట్టినప్పుడు, ఇంతేనమ్మ మీరు తెచ్చే కానుక, కరెక్ట్ అయినా తెచ్చింది, దశభాగమే తెచ్చారా, కటింగులు పోను తెచ్చారా, గ్రాస్లో తెచ్చారా, నెట్లో తెచ్చారా అంటే, నెట్లో తెచ్చి గ్రాసులో అన్నారు అనుకోండి, టభిమన్ పడి చచ్చేవాళ్ళు. ఎవడన్నా పాస్టర్ గారికి అబద్ధం చెప్తే ఏమవుతారు? చచ్చిపోతారు. ఆడే పడి చచ్చిపోతారు. ఎక్కడ? మందిరంలో. మరి మీరు చావలేదు ఎందుకు? మీరు అబద్ధం చెప్పలేదా? ఇప్పుడే అబద్ధం చెప్పిందక్క. ఎందుకు అంటే మనం కృపాకాలంలో ఉన్నాం. అది ఒక్కసారి జరిగింది అంతే సంఘంలో, అది ఆ జరగవలసిన కార్యం. కాబట్టి అననీయ సఫీరాలు ఇద్దరే భార్యాభర్తలు చచ్చిపోయారు అబద్ధం చెప్పి సేవకుడికి. ఆ తరువాత మళ్ళీ సంఘ చరిత్రలో ఎప్పుడు అలాంటిది ఒకళ్ళను చంపే శక్తి దేవుడు ఎవ్వరికీ ఇవ్వలేదు. అది ఇంక మీదట జరగలేదు. ఇప్పుడు మనం కృపాకాలంలో ఉన్నాం. ప్రియమైన వారలారా, ఇక్కడ నుంచి శ్రద్ధగా వినండి, జాగ్రత్తగా వినండి. ఇప్పటి నుంచి ఈ సంఘం ఒకానొక రోజున పూర్తవుతుంది. ఏ రోజు అనగా ఆ చివరి వ్యక్తి రక్షింపబడిన రోజు. ఎవరు ఆ చివరి వ్యక్తి? మనకెవరికి తెలియదు. ఇట్ ఈస్ సస్పెన్స్. ఆ చివరి రోజు ఏ రోజు? సస్పెన్స్, తెలియదు మనకు. అకస్మాత్తుగా మీరు అనుకొనని
గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు వస్తుంది? 9వ నెల, 10వ నెల. మగ పిల్లగాడైతే 10వ నెల అంట. సరే, ఏదో ఒక నెల. ఆ నెలలో ఎప్పుడు వస్తుంది? డాక్టర్ అమ్మ ఏమంటుంది? 6 రోజుల ముందే వచ్చి జాయిన్ అయిపో అమ్మా, నీకు ఎప్పుడు కాన్పు వస్తుందో ఎవరికీ తెలియదు. అది నీకు కాన్పు ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియనట్లుగా దొంగోడొచ్చి నీ కాలు దొక్కినా తెలియదే. నీ ఇంట్లో దొంగతనం చేయడానికి దొంగోడొచ్చి నీ ఇంటిలో పొరపాటు వాడు నీ కాలు దొక్కినా నువ్వు లేవవు చూడు. అలాంటి నువ్వు అనుకోనని గడియలో ప్రభు వస్తాడు అని. అంటే ఇట్ ఈస్ ఇమ్మినెంట్ అండ్ నో వన్ నోస్ ద డే నార్ ద టైం. యేసు ప్రభు వస్తున్నాడు, ఇగో వచ్చేసాడు, ఇగో వస్తున్నాడు అని ఎవరైనా చెప్పారంటే వాళ్ళందరూ కూడా అబద్ధ ప్రవక్తలు. గుర్తుపెట్టుకోండి, ఎవ్వరు కూడా యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో చెప్పలేరు, ఎవ్వరికీ తెలియదు. అనగా ఆ చివరి వ్యక్తి ఎప్పుడు రక్షింపబడతాడో, ఈ సంఘం ఎప్పుడు పూర్తవుతుందో ఈ వివరాలు ఎవ్వరికీ తెలియవు. పరలోకమందలి దూతలైనను మనుష్య కుమారుడిగా నేనైనను చెప్పను. పరలోకపు తండ్రి మాత్రమే దాన్ని డిసైడ్ చేస్తాడు. ఆ రోజు ఏదో, ఆ రోజున పరలోకము నుండి ప్రభు దిగి వస్తాడు. ఎప్పుడు? సంఘం పూర్తయిన రోజున. అది ఏ రోజో చెప్పలేను, అది ఎప్పుడో నేను చెప్పలేను, ఎవరు చెప్పలేరు ప్రపంచంలో. ఎవరన్నా చెప్తే డేట్ ఇస్తే, ముఖ్యంగా చాలామంది ఇప్పుడు డేట్లు ఇచ్చారు, ఫెయిల్ అయిపోయారు. ఇగో దినకరన్ గారు కూడా డేట్ ఇచ్చారట, ఇగో పలాని డేట్లో యేసు ప్రభు వచ్చేస్తున్నారని. ఇంతవరకు యేసు ప్రభు మాత్రం రాలేదు. ఆయన మీరు డేట్లు ఇస్తే వచ్చేవాడు కాదు. అమ్మ ఇంకేమైనా చెప్తాను రాడా? మీరు మాట్లాడుకుంటారా? వినండి, నేను చెప్పేది వినండి. ఎవ్వరు డేట్ చెప్పినా ఇగో ఈ నెల పలాని తారీఖున పలాని టైంలో యేసు ప్రభు వస్తున్నాడని చెప్తే అమ్ముకోకండి, తినకండి. అన్నీ ఉత్తది, అదంతా బూటకం. అది ఎవ్వరికీ తెలియదు. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. ఆ రోజున సంఘం ఎత్తబడుతుంది. అనగా సంఘం పూర్తవగానే సంఘం ఎత్తబడాలి. ఆ రోజు పూర్తవగానే ఆ చివరి రోజున సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడిన రోజుననే ఆయన పరలోకము నుండి తన దూతాళితో గగనము చీల్చుకొని యేసుక్రీస్తు ప్రభువారు క్రిందికి వస్తారు. ఈ సంఘం అంతా కూడా, అనగా రక్షింపబడిన మనమందరం కూడాను. హలో అమ్మ, వింటున్నారా? సియోను మందిరం వాళ్ళు కాదు. ఎవరు? సియోను మందిరంలో రక్షింపబడిన వాళ్ళు. మరి సియోను మందిరంలో రక్షింపబడకుండా ఉన్నోళ్ళు మళ్ళీ ఇవన్నీ శుభ్రం చేసుకొని కడుక్కొని మళ్ళీ ఇవన్నీ చేసుకోవాలి కదా. వాళ్ళు వదిలిపెట్టబడతారు. ఇక్కడ రక్షింపబడ్డావా, నువ్వు ఖచ్చితంగా ఎత్తబడతావు. మనమందరము కూడాను మధ్యాకాశములో యేసు ప్రభుని కలుసుకుంటాం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం నుంచి ప్రారంభమవుతుంది. అన్ని సావుల్లో ఈ వాక్యం చదవకుండా పాస్టర్ గారు ప్రార్థన చేయరు. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులము నిలిచి ఉండు మనము వారితో పాటు ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు. రాసుకోండి ఆ మాట, అండర్లైన్ చేసుకోండి ఆ మాట. ఆకాశ మండలమునకు అనగా వి గో ఇన్ టు ద మిడ్ ఎయిర్. ఆకాశంలోకి కాకుండా, భూమి మీద కాకుండా మధ్యాకాశంలో మనం ఉంటాం. ఎలా ఉంటామంటే, అక్కడ మరి భూమి లేదుగా అయ్యా, ఏం లేదుగా, ఎక్కడ నిలబడాలి అయ్యా నేనంటే నాకు తెలియదు. ఎట్ట నిలబడతావో నీ ఇష్టం. కానీ వాక్యం ఏం చెప్తా ఉందంటే, మనందరం ఎక్కడికి పోతామట? మధ్యాకాశానికి వెళ్తాం. మధ్యాకాశంలో ప్రభువుని కలుసుకుంటాం. సంఘం పూర్తయిన రోజున, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, సంఘం పూర్తయిన రోజున సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడగానే పరలోకము నుండి ప్రభు దిగి వస్తాడు. అదే మరి అధ్యాయంలో ఆ మాట మనకు కనబడుతుంది. కట్టబడిన సంఘం, పూర్తయ్యే సంఘం. దయచేసి ఆ మాటలు కూడా మీరు రాసుకోండి. సంఘం ప్రారంభం 1వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో మనకు కనబడుతుంది.
సంఘం యొక్క ముగింపు 24వ అధ్యాయం మత్తయి సువార్త 14వ వచనం. మత్తయి సువార్త 24:14 ఎవరైనా చదవండి త్వరగా. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. దేవుని వాక్యం అందరికీ అందాలి, చివరి వ్యక్తి రక్షింపబడాలి, ఈ లోకవార్త అందరికీ చేరాలి, ఆ తరువాత అంతము వచ్చును. సంఘం యొక్క ముగింపది. ముగించబడిన సంఘం ఎత్తబడుతుంది. ఎత్తబడిన సంఘం మధ్యాకాశంలో ప్రభుని కలుసుకుంటుంది. మధ్యాకాశంలో ప్రభుని కలుసుకోగానే యేసు ప్రభు సింహాసనం మీద కనబడతాడు. మధ్యాకాశంలో యేసు క్రీస్తు ప్రభువారు. అక్కడ సీక్వెన్స్ కూడా గమనించండి. ప్రభునందు మృతులైన మృతులు. ఈ రోజున చనిపోతే మనం ఎక్కడికి పోతాం? పరదైసుకు పోతామా, పరలోకానికి పోతామా? చాలామంది పరదైసుకు వెళ్తామన్న తప్పుడు అభిప్రాయం ఉంది. ఇప్పుడు మీలో కూడా చాలామంది పరదైసు అని చెప్పేశారు. ఆ రోజున మరి లాజరు ఆ వివరం, మనం ధనికుడు యొక్క వివరం చెప్పినప్పుడు అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్న లాజరు అక్కడే కనబడతారు వాళ్ళిద్దరు. కానీ ఈ రోజున ఆ యొక్క పరలోకం ఖాళీ చేయబడి ఆయన చెరను చెరగా పట్టుకొని పోయిన సందర్భం మరి ఎఫెసీ గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట మనకు కనబడుతుంది. ఆయన చెరను చెరగా పట్టుకొని పోయారు. ఇప్పుడు చనిపోతే, ఈ రోజున ఎవరన్నా చనిపోతే, ప్రభునందుండి చనిపోతే వారు నేరుగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు, అనగా పరలోకానికి వెళ్తారు. ఎందుకంటే ఆయన పరలోకము నుండి వారితో దిగి వస్తున్నాడు కాబట్టి. యేసు క్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి వారిని తీసుకుని వస్తాడు. వారందరూ కూడా ఆయనతో ఉంటారు. ఆయనతో ఉన్నారు కాబట్టి ఆయన వారిని తీసుకొని వస్తాడు. ఆయన రాగానే, మధ్యాకాశంకి రాగానే ఏం జరుగుతుందంటే, ఈ ఆత్మలన్నీ కూడా భూమి మీదకి వచ్చి సమాధులన్నీ తెరవబడి, ఉందమ్మా వాక్యంలో? సమాధులు తెరవబడతాయా? యోహాను సువార్త 5వ అధ్యాయం 27వ వచనం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం చాలా స్పష్టంగా బైబిల్ చెప్పే పాత నిబంధన సత్యం కానివ్వండి, క్రొత్త నిబంధన సత్యం కానివ్వండి. మరొకసారి చెప్తున్నాను, దానియేలు గ్రంథం 12:12, ప్రకటన క్షమించండి యోహాను సువార్త 5వ అధ్యాయం 27వ వచనం, 28వ వచనం ఏమని చెప్తా ఉందంటే, సమాధులు తెరవబడతాయి, సమాధులు తెరవబడతాయి అని చాలా స్పష్టంగా అక్కడ రాసి ఉంది. కాబట్టి ఆ పరలోకము నుంచి ప్రభు దిగి వస్తాడు. వారితో పాటు వచ్చిన ఆత్మలన్నీ కూడా భూమి మీదకి వస్తాయి. వారందరూ కూడా మహిమా శరీరాలు ధరించి, వారి యొక్క మహిమా శరీరాలు ధరించి వారు ఆ విధంగా ఎత్తబడతారు. వారు ముందు, అనగా క్రీస్తునందుండి చనిపోయిన వాళ్ళు ముందు, ఇప్పుడు ఒకవేళ యేసు ప్రభు ఇంకొక 2 నిమిషాల్లో వచ్చాడు అనుకోండి, మనందరం బతికిన వాళ్ళమా, సచ్చిన వాళ్ళమా? ఏందమ్మా ఎవరు మాట్లాడలేదు? సావంటే భయమా అమ్మ? అంత భయం ఎట్టయితాడమ్మా? బతికిన వాళ్ళం, సచ్చిన వాళ్ళం? మనం బతికిన వాళ్ళం. ఆల్రెడీ దేవుని యందు చనిపోయిన వాళ్ళు, ప్రభులో ఉండి చనిపోయిన వాళ్ళు మన పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళందరూ వస్తారు. వాళ్ళు ముందు, మనం వెనక. ఇదంతా కూడా ఎంతసేపు జరుగుతుందంటే, కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 54వ వచనం, రెప్పపాటున. ఇదంతా ఎంత సమయంలో జరుగుతుందంటే, అనుకొనని గడియలో యేసు ప్రభు వస్తాడు. ఆయన రాకడలో ఇదంతా ఎంతసేపులో జరుగుతుందంటే, రెప్పపాటున, జస్ట్ ఇన్ ఎ ట్వింక్లింగ్ ఆఫ్ ఎన్ ఐ, రెప్పపాటున మనము మార్పు పొందేదము, మృతులు అక్షయులుగా లేపబడుదురు, అమర్త్యతను ధరించుకును, అప్పుడు అమర్రహే అని చెప్పొచ్చు మనకి. ఇక మనం అప్పుడు ఎవర్ లివింగ్ అన్నమాట. మనం ఇక మరణము మృంగివేయబడిన సందర్భం అదిక. ఇంతవరకు సమాధులున్నవన్నీ కూడా తెరవబడి మనందరము కూడాను ప్రభు దగ్గరికి, ఆకాశ మండలానికి కొనిపోబడతాం. ఇదంతా ఎంతసేపు జరుగుతుందంటే, ట్వింక్లింగ్ ఆఫ్ ఎన్ ఐ, అంటే రెప్పపాటు. రెప్పపాటు అంటే ఏందో, ఇట్టనా అమ్మ, అక్క చూపిస్తాను చూడు, ఇట్ట అంట. అంతసేపు కూడా కాదు, నువ్వు మాట్లాడుకుంటూ ఎన్నిసార్లు రెప్పలు కొట్టినావు, ఆ రెప్ప అన్నమాట. రెప్పపాటు అంటే మనం మాట్లాడుతూ రెప్పలు కొడతాం కదా, కొడతామా లేదా? మాట్లాడుతూనే రెప్పలు ఇట్లా ఆడిస్తుంటాం మనం. ఇట్లా అనేసరికి వీడు ఉండడు ఎదురుటోడు. అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అన్నమాట.
ఆ గ్రీకులో రాయబడిన పదం దాన్ని ఏమన్నారు అంటే రెప్పపాటున, అంటే నువ్వు మాట్లాడుతూ రెప్పలు కొట్టే ఆ రెప్పపాటు, ఆ చిన్న సమయంలోనే ఇదంతా జరిగిపోతుంది. మనందరము కూడాను మార్పు పొందుతాం, మనందరం కూడాను పరలోకానికి ఎత్తబడతాం. మధ్యాకాశంలో ప్రభుని కలుసుకుంటాం. ప్రభుని కలుసుకోగానే 2 కొరింథీకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ముందుగా యేసు ప్రభుని కలుసుకోగానే జరిగేది ఏమిటి అనగా 2 కొరింథీ 5:10 5:10 అమ్మ. ఎందుకనగా అమ్మ నువ్వు చదివేది ఏది వచనం అమ్మ? 5:10 కదా, 2 కొరింథీ. మరి వాళ్ళకి వేరే 12 చెప్పాను అనుకుంటున్నాను, ఐఎమ్ సారీ. ఓకే అమ్మ, అందరు చూసుకోనండి. 2 కొరింథీకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ఏమని రాయబడింది? ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటన్నిటినీ ప్రతివాడును పొందునట్లు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. మనమందరము అన్నాడు. ఎవరు రాసింది పత్రిక? పౌలు రాశాడు ఈ ఉత్తరం. పౌలు రాస్తూ అంటాడు మనమందరము అంటాడు, అనగా రక్షింపబడిన వారందరూ. కొరింథీలకు రాశాడు ఈ పత్రిక. కొరింథీలో ఎవరు అంటే పరిశుద్ధులైన వారికి ఉత్తరం రాశాడు. పరిశుద్ధులైన వారులారా, మీరు ఈ మాటను జ్ఞాపకం పెట్టుకునండి. మనమందరం అనగా విశ్వాసులకు ఆయన సింహాసనం ముందు నిలబడి లెక్క ఒప్ప చెప్పాల్సిన రోజు ఒకటి ఉంది. మనందరం కూడాను ఆయన ముందు నిలబడతాం. మధ్యాకాశంలో ఆయన యొక్క సింహాసనం ముందు మనందరం నిలబడతాం. దీన్ని బీమా సీట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అన్నారు. బీమా, BEMA, బీమా సీట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సింహాసనం, బీమా సింహాసనం. అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క న్యాయపీఠం, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనమందరము ప్రత్యక్షం కావాలి. ఎవరందరూ? మనమందరం అంటే సియోను సంఘం కాదు. సియోను సంఘంలో రక్షింపబడిన వారందరూ సింహాసనం ముందు నిలబడి లెక్క ఒప్ప చెప్పాలి. ఇప్పుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతూ ఉంటాయి. ఆ న్యాయపీఠము దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు మనకు రావలసిన బహుమతులు, కిరీటాలు అన్నీ కూడా అందజేస్తారు. ఆ కిరీటాలు, బహుమతులు పెట్టుకున్న వెంటనే ఇక పెద్ద గొర్రెపిల్ల పెండ్లి విందు ఏర్పాటు చేయబడుతుంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. మరియు గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని వ్రాయుము. ఇది గొర్రెపిల్ల పెండ్లి విందు. మనందరము కూడాను గొర్రెపిల్ల పెండ్లి విందులో మనము దేవునితో పాటు ఆనందిస్తాము. సంఘము ఆనందిస్తుంది అక్కడ. మరి అన్న ఇదంతా బాగుంది కానీ మరి విడువబడిన వాళ్ళ సంగతి ఏంటన్నా అంటే, కొంతమంది విడిచిపెట్టబడతారు కదా. సంఘం అంటే ఎవరు ఎత్తబడతారని చెప్పాను? రక్షింపబడిన వారు మాత్రమే ఎత్తబడతారు. రక్షింపబడని వారి సంగతి ఏంటి అనగా, అది ఆ వెంటనే జరిగేది ఏమిటి అంటే, వారందరూ కూడాను ఆ రోజు నుంచే సంఘం ఎత్తబడగానే, ఆ యొక్క ఎత్తబడుట, ఆ ర్యాప్చర్ అనేది జరగగానే అదే రోజు నుంచి ప్రారంభమవుతుంది 7 ఏండ్ల శ్రమల కాలం. 7 ఏండ్ల శ్రమల కాలం అన్నారు దాన్ని. అంటే ఈ రోజున వచ్చిన తెగులు కంటే, కరోనా తెగులు కంటే 7 అంతల బాధ ఎక్కువగా ఉంటుంది ఆ తెగులులో. ప్రియమైన అవిశ్వాసులారా, అనగా రక్షింపబడని వారలారా, ఇంకా నిర్లక్ష్యం చేస్తున్న వారలారా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వస్తే నీకు ఇంకొద్దిగా ఒక అర్ధగంట సేపటి నుంచి ఫ్రై స్టార్ట్ అవుతుంది. ఇక నీ ఇష్టం. ఇక నిన్నేం భయపెట్టట్లే, నేను సత్యం చెప్తున్నాను బైబిల్ గ్రంథంలో నుంచి. గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. అక్కడ పెండ్లి విందు జరుగుతూ ఉంది విశ్వాసులకు. అవిశ్వాసులైన వారికి కింద 7 ఏండ్ల శ్రమల కాలం ప్రారంభమైంది. శ్రమల కాలం 7 ఏండ్లు అని తెలిసింది కాబట్టి
పెండ్లి విందు కూడా 7 సంవత్సరాలని మన పెద్దలు నిర్ణయించారు, అంతవరకే. కానీ పెండ్లి విందు 7 సంవత్సరాలు జరుగుతుందని బైబిల్ రెఫరెన్స్ ఆధారం మాత్రం లేదు. పెండ్లి విందుకు సంబంధించిన సమయం బైబిల్లో ఆధారం లేదు. కానీ పెద్దలు ఏం చెప్పారు అంటే 7 ఏళ్ల శ్రమల కాలం, మరి 7 ఏళ్ళు కాబట్టి ఇప్పుడు పరిశుద్ధులకు విందు కూడా 7 ఏళ్లే అని ఆ మాట చెప్పారు. అందుకని మనం ఏం పాడతాం? 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందవబోతోంది, 7 ఏళ్ళు లోకం మీదికి శ్రమ రాబోతుంది అంటావా లేదా? 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందవబోతోంది, 7 ఏళ్ళు లోకం మీదికి శ్రమ రాబోతుంది, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఆయన వచ్చేది ప్రతి రొమ్ము కొట్టుకునేట్లుగా ఆయన వచ్చేది అందరికీ స్పష్టంగా కనబడుతుంది. దాక్కొని వచ్చేవాడు కాదు. భూదిగంతాలు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు, మెరుపు పుట్టి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎలా కనబడుతుందో ఆ విధంగా మనుష్య కుమారుని యొక్క ప్రత్యక్షత ఉండును అని వాక్యం చెప్తా ఉందండి. కాబట్టి జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకునండి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉన్న జనాంగం అంతా కూడా యేసుప్రభువు వారి యొక్క 2వ రాకడను చూస్తారు. ఆయన దాక్కొని రాడు 2వ రాకడలో. ఇంతకు 7 ఏళ్ళు శ్రమల కాలం అని ఎక్కడుందన్న బైబిల్లో? ఎవరు చెప్తే వాళ్ళకి 500 ఇస్తా. హాట్ చాక్లెట్ గిఫ్ట్. 7 ఏళ్ల శ్రమల కాలం, 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందవుతుందని మాత్రం లేదు. 7 ఏళ్ళు శ్రమలు జరుగుతాయని మాత్రం బైబిల్లో ఉంది. ఎక్కడుంది? ఇన్ని సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నాం మనం. ఆ లెక్క కొద్దిగా క్రిటికల్గా ఉంటుంది. సులువుగా చెప్తాను మీకు. లెక్కలు వచ్చేటప్పుడు త్వరగా లెక్కలేయండి. ఎవరన్నా ఇంజనీర్లు ఉంటే, లెక్కలు రాసే ఇంజనీర్లు, మీరు లెక్కలేయండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి ఎప్పుడు కూడా బ్లాంక్ మొఖాలు పెట్టకండి. ఇక 7 ఏళ్ళు ఎక్కడ రాసింది బైబిల్లో అంటే అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే 42 నెలలు 1260 రోజులు. ఈ 2 మాటలు కనబడతాయి. 2వ వచనం 3వ వచనం మీరు చదివినప్పుడు 42 నెలలు అనగా 3.5 సంవత్సరాలు. అంతే కదన్నా? 12 12 6 3 12 కాదే, నీ దండం పెడతా. 12 12 6 36 6 కలిపి ఎంతనా? 42. అన్న కరెక్ట్ లెక్క చెప్పండి. అది అందరు గుర్తయిందా అమ్మ? ఇప్పుడు లెక్క గుర్తయిందా? 12 12 12 3 12 3.5 సంవత్సరాలు చెప్పాను కదా. 42 6 కలిపితే అంతే కదమ్మా, లెక్క సరిపోయిందా? 42 నెలలు. 42 నెలలు అంటే 3.5 సంవత్సరాలు. 1260 రోజులు అనగా దాన్ని 30 పెట్టి హెచ్చించండి, 1 తీసేయండి పైన. 42 × 30 నెలకు ఎన్ని రోజులు అంటే 30 రోజులు కదా. 30 రోజులు వేయండి లెక్క. 1260 రోజులు వస్తుంది. అది రౌండ్ ఫిగర్. అనగా అక్కడ ఏమని రాయబడిందంటే అర్ధవారము. దానియేలు గ్రంథం మరి 12వ అధ్యాయంలో ఆ మాట మనకు కనబడుతుంది, అర్ధవారము అనే మాట. ఇప్పుడు ఇక్కడ వారు పరిశుద్ధులు ఆ కాలితో ఆ పట్టణమును తొక్కుదురు అనే మాట ఇక్కడ మనకు కనబడుతుంది. అక్కడ జరిగే సన్నివేశం మాత్రమే రాశాడు, కానీ అక్కడ మనకు టైం ఇచ్చాడు. మనకు కావాల్సింది అక్కడ నుంచి టైం మాత్రమే. ఆ 2 సాక్షులు వచ్చినప్పుడు ఆ 2 సాక్షులు మరి 3.5 సంవత్సరాల తరువాత వారి పరిచర్య ప్రారంభం చేస్తారని చెప్పారు. కాబట్టి 3.5 సంవత్సరాలు అయిన తరువాత 3.5 సంవత్సరాలు, 3.5 ఎన్ని సంవత్సరాలు? మొత్తం 7 సంవత్సరాలు. 7 ఏళ్ల శ్రమల కాలానికి టైం అది అక్కడ రాయబడి ఉంది. కాబట్టి ఇదే టైంలో ఏం జరుగుతుందంటే పరలోకములో పెండ్లి విందు జరుగుతుంది. అక్కడొక విందు, ఇక్కడొక విందు. ఈ విందుకు ఆ విందుకు చాలా తేడా ఉంది. అర్థమైంది అనుకుంటాను. సంఘం ఎత్తబడిన తరువాత, ఇది బైబిల్ చెప్పిన సిద్ధాంతం అండి.
బైబిల్ గ్రంథంలో నుంచి ఆయా వచన భాగాలు తీసి సమకూర్చి మీకు మరి సిద్ధం చేసి చెప్తున్నాను. నేను అంతవరకు మాత్రమే, ఇదంతా సీక్వెన్స్ నేను చెప్తున్నాను, ఒకదాని తర్వాత ఒకటి ఏం జరుగుతుందనేది. ఆ తరువాత 7 సంవత్సరాలు అయిన తరువాత, 7 సంవత్సరాల శ్రమల కాలం అయిన తరువాత, ఈ భూలోకములోని ఎన్నడూ చూడని కని విని ఎరుగని నాశనం అంతా జరిగిన తరువాత యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి అడుగు పెడతాడు. ఆయనతో పాటు ఎవరుంటారు? మనమే. మనందరం ఉంటాం కదా యేసు ప్రభుతో పాటు. పెళ్లి విందులో ఉన్నాం కదా ఆయనతో పాటు. గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడ్డాం కదా మనం. గొర్రెపిల్ల పెళ్లి విందు అయిపోయిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత మనందరం భూమి మీదకి వస్తాం. అది 2వ రాకడలోని 2వ భాగం. ఆయన భూమి మీద అడుగు పెడతాడు. అదే రోజున హార్మెగిద్దోను యుద్ధం ప్రారంభమవుతుంది. 16వ అధ్యాయం 19వ వచనం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం. హార్మెగిద్దోను యుద్ధం జరుగుతుంది. 7 ఏళ్ల శ్రమల కాలం అయిపోయిన తర్వాత హార్మెగిద్దోను యుద్ధం జరుగుతుంది. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం. హార్ మెగిద్దో 2 హెబ్రీ పదాలు. హార్ అనగా మౌంటైన్, మెగిద్దో అనగా ఇన్ బిట్వీన్, మధ్యధర, మెడిటేరియన్, ఆ పదం నుంచి వచ్చిందనమాట. హార్ మెగిద్దో అనే స్థలములో మరి యుద్ధం జరుగుతుంది. అనగా ఒక 2 కొండల మధ్య ఈ యుద్ధం జరుగుతుందని మరి బైబిల్ చెప్పింది. అదేవిధంగా ఇరాకుతో కానీ ఒకవేళ మాకు యుద్ధం వస్తే ఇగో ఈ 2 కొండల మధ్యలో మేము ఫైట్ చేస్తామని అమెరికా వాళ్ళు పోయినసారి ఇరాక్ని విడిచి వెళ్ళేటప్పుడు చెప్పిన మాట అది. సరే, అది ఎంతవరకు జరుగుతుందో జరగదో మనకు తెలియదు. హార్మెగిద్దోనుకు రిహార్సల్ అయిపోయిందని జాన్ ఎఫ్ వాల్వుడ్ అనే ఒక గొప్ప రచయిత ఒక మంచి పుస్తకాన్ని రాశాడు. హార్మెగిద్దోనుకు రిహార్సల్ అయిపోయిందట. ఇంతకుముందు ఇరాకుతో జరిగిన యుద్ధమే ఆ రిహార్సల్ అన్నాడు ఆయన గారు. సరే, అది వాస్తవమో కాదో తర్వాత సంగతి మనం. కానీ ప్రాముఖ్యంగా గమనించండి, ఇక్కడ ఈ 7 ఏళ్ల శ్రమల కాలం అయిపోయిన తరువాత హార్మెగిద్దోను యుద్ధం జరుగుతుంది. హార్మెగిద్దోను యుద్ధంలో సాతాను ఓడిపోతాడు. వాణ్ణి బంధించి ఆయన అగాధములో వాణ్ణి పడవేస్తాడు. సాతాను అగాధములో పడవేయబడతాడు. హార్మెగిద్దోను యుద్ధము తర్వాత సాతానుడు మరి ఆ యొక్క అగాధములో పడవేయబడతాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. ఒక్క నిమిషం ఉండమ్మా. నేను చెప్పింది రైట్ అనుకుంటాను. సాతాను బంధింపబడి 20వ అధ్యాయం 1వ వచనం. అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పము పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసెను అని వాక్యంలో రాయబడి ఉంది. 1000 సంవత్సరాలు బంధించి అగాధంలో పడవేయబడతారు. అనగా 7 ఏళ్ల శ్రమల కాలం కాగానే హార్మెగిద్దోను యుద్ధం జరుగుతుంది. హార్మెగిద్దోను యుద్ధం అయిన వెంటనే ఆ రోజున సాతాను ఓడింపబడి బంధింపబడి వాడు అగాధములో పడవేయబడతాడు. అగాధము అనగా దానికి అడుగు లేదు. అగాధము, అడుగు లేని ఒక గాధములో వాడు పడవేయబడతాడు. సాతానుడు సంఖ్యల చేత బంధింపబడి అది 1000 సంవత్సరాలు ఉంటుందని వాక్య గ్రంథం రాసిపెట్టింది. ఈ 1000 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారు పాలన చేస్తాడు. 1000 ఏండ్ల పాలన అన్నారు దాన్ని. అనగా హార్మెగిద్దోను యుద్ధం అయిన వెంటనే ప్రారంభమయ్యేది ఏమిటి అంటే 1000 ఏండ్ల పాలన. యేసు ప్రభు శిష్యులు ఆయనతో పాటు పరిపాలన చేస్తారట. యేసు ప్రభుని నమ్ముకున్న వారు ఆయనతో పరిపాలన చేస్తారట.
ఇది దేవుని యొక్క వాక్యంలో రాయబడిన ఆయా వివరాలు ఇవన్నీ కూడా. అవన్నీ వెళ్ళటానికి మనకు సమయం లేదు, నేను సీక్వెన్స్ మాత్రమే మాట్లాడుతున్నాను కాబట్టి. ఆ యొక్క 1000 సంవత్సరాలు మరి యేసుక్రీస్తు ప్రభువారు అసలు పరిపాలన అంటే ఏంటో చూపిస్తాడన్నమాట. ఇప్పుడు జగన్ గారు అంటున్నారు కదా, అసలు పరిపాలన ఏంటో నేను చూపిస్తానని చిటికలేసి. అట్లా పరిపాలన అంటే ఏంటో అసలు ప్రపంచానికి చూపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు 1000 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన పరిపాలన చేస్తారు. బైబిల్ చెప్పే సత్యం ఇది. చాలా సంఘాల వారు 1000 సంవత్సరాలు యేసు ప్రభువారు భూమి మీద రాజ్యము చెయ్యరు అని చెప్తారు. అది సరి అయిన బోధ కాదు. మరొకసారి చెప్తున్నాను మీకు. ఒకవేళ మీకు ఏదైనా అనుమానం ఉంటే నాతో డిస్కస్ చేసినాక మీరు డిసిషన్ చేసుకోండి. పూర్తి వివరాలు నేను అప్పుడు మీతో మాట్లాడగలను. ఇప్పుడు అందరూ ఉన్నాం కాబట్టి మనం మరి ఎక్కువగా నేను వెళ్ళలేను, నా సమయం కూడా వస్తూ ఉంది కాబట్టి నేను త్వరగా వెళ్ళిపోతూ ఉన్నాను. జ్ఞాపకం పెట్టుకునండి, చాలా సంఘాల వారు 1000 ఏళ్ల పరిపాలన ఉన్నది అని నమ్మరు. కొంతమంది చెప్తూ ఉంటారు దాన్ని. మనమైతే 1000 ఏళ్ళు యేసు ప్రభువారు లిటరల్గా ఈ భూమి మీద పరిపాలన చేస్తారు అని మనం నమ్ముతాం. ఇంకా కొంతమంది తప్పుడు బోధకులు ఏమని చెప్తారంటే, సంఘము శ్రమల గుండా వెళుతుంది. 7 సంవత్సరాల శ్రమల కాలంలో సంఘము దాని గుండా వెళుతుంది. 7 ఏళ్ల శ్రమల కాలము ఎలా ఉంటుంది అంటే, 7 ఏళ్ల శ్రమల కాలంలో మరి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మొదలుకొని 14వ అధ్యాయం వరకు 7 ముద్రలు 7 బూరలు విప్పబడతాయి, ఊదబడతాయి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు 7 ముద్రలు విప్పబడతాయి, 7 పాత్రలు కుమ్మరించబడతాయి. ఇవి జరిగినప్పుడు ముద్రలు బూరలు. ఆ తర్వాత మిగతా 3.5 సంవత్సరాల్లో మిగతా అర్ధభాగంలో అనగా 14-15 వచనాల్లో 7 పాత్రలు కుమ్మరించబడతాయి. 6 నుంచి 14 అధ్యాయాలు, 14-15 అధ్యాయాలు 7 ఏళ్ల శ్రమల కాలంలోని శ్రమలు ఎలా ఉంటాయో మళ్ళొకసారి పొయ్యి మీద అన్నం పెట్టండి. అన్నం దించే వరకు మీరు చదివేయచ్చు మొత్తం. 6 నుంచి 15 వచనాలు, 15 అధ్యాయాలు. ఇక అన్నం తినవు నువ్వు. ఎందుకంటే ఆ శ్రమలు మనం తట్టుకోలేం, అంత భయంకరమైన శ్రమలు. ఆ శ్రమల గుండా వెళ్ళకూడదనే మనం రక్షింపబడుతున్నాం. మళ్ళీ సంఘం ఆ శ్రమల గుండా పోతే దాని ప్రయోజనం ఏముంది? అటన్నిటి నుంచి తప్పించాడు కదా మన ప్రభువారు. ఈ రోజున చాలామంది సంఘం శ్రమల గుండా వెళుతుంది, అక్కడ ప్రక్షాళన చేయబడుతుంది, ఆ తరువాతనే వారు ఎత్తబడతారు. నో, ఒక్కసారి సంఘం ఎత్తబడిందంటే ఇంకా రక్షణ లేనే లేదండి. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఆ తర్వాత 1,44,000 మంది ఇశ్రాయేలు 12 గోత్రాల నుంచి గోత్రానికి 12,000 చొప్పున 12,000 మొత్తం లెక్కబడితే 1,44,000 ముద్రించబడిన వారు మాత్రమే మరి ప్రభువుని తెలుసుకొని మరి పరలోకానికి వస్తారని వాక్య గ్రంథం సెలవిచ్చింది. అంతవరకు తప్ప వేరే మామూలు విశ్వాసులు ఎవరు కూడా ఒక్కసారి సంఘం ఎత్తబడిన తర్వాత రక్షణ అనేది లేదు. చాలా వివరాలు నేను చెప్పగలను, చాలా వివరాలు రాసి నేను చూపించగలను, కానీ నేను స్టేట్మెంట్ మాత్రమే ఇస్తున్నాను. ఇప్పుడు సంఘము శ్రమల గుండా వెళ్ళదు, చాలామంది శ్రమల గుండా వెళ్తుంది అని చెప్తారు. అది నమ్మకండి. చాలామంది 1000 ఏళ్ల పాలన యేసు ప్రభువారు భూమి మీద చెయ్యరు అని చెప్తారు. మనమేం చెప్తామంటే 1000 ఏళ్ళు యేసు ప్రభువారితో పాటు మనము కూడా ఈ భూమి మీద పరిపాలన చేస్తాం. పరిపాలన అంటే ఏంటో చూపిస్తాం. ఈ 1000 ఏళ్ళు అయిన తరువాత మరొకసారి సాతానుడు ఆ చెరలో నుంచి విడిపించబడతాడు. అదే 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం అదే 20వ అధ్యాయం. ఆ 1000 సంవత్సరములు గడిచిన పిదప ఏడవ వచనమండి, 27. ఆ 1000 సంవత్సరములు గడిచిన తర్వాత విడిపింపబడెను.
అనగా సాతానుడు మళ్ళీ తాను ఉన్న చెరలో నుంచి, అగాధములో నుంచి విడిపించబడి బయటికి వచ్చి మళ్ళీ విస్తారమైన గోగు మాగోగు అను ప్రజలను, వాళ్ళందరినీ మోసం చేసి మళ్ళీ మనమే గెలుస్తాం, యుద్ధానికి పోదాం రండి అని వీళ్ళందరినీ పోగేసుకొని వస్తాడు. 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం, 10వ వచనం. ఈ మాటలు నేను నా మాటలుగా చెప్పేది, నేను స్టోరీగా చెప్పేది, వాక్యాధారం చెప్తున్నాను. అక్కడ గోగు మాగోగు యుద్ధం, దీన్నే బైబిల్ ఏమన్నదంటే గోగు మాగోగు యుద్ధం అన్నది. హార్మెగిద్దోను యుద్ధం 7 ఏళ్ల శ్రమల అయిన తరువాత జరుగుతుంది. 1000 ఏళ్ల పాలన అయిన తరువాత జరిగేది గోగు మాగోగు యుద్ధం. ఈ యుద్ధంలో మరొకసారి సాతానుడు, వారి యొక్క అనుచరులు వారందరూ కూడా ఓడిపోయి బంధింపబడిన వారై, సాతాను, అపవాది, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త వీరందరూ కూడాను అగ్ని గంధకాలతో మండే గుండములో పడవేయబడతారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం. 10వ వచనం చదవండి అమ్మ ఒకరు. ఆ ముందు వచనం కూడా చదవండి అమ్మ. గోగు మాగోగు అనే మాట వచ్చేటట్టు కొద్ది గట్టిగా చదవండి ఎవరన్నా. 8వ వచనం. భూమి నలుదిశలందు ఉండు జలముల లెక్కకు సముద్రపు ఇసుక వలంటే లెక్క పెట్టలేనంత మంది వస్తారట ఆ రోజున. మళ్ళీ గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు అనగా సాతానుడు బయలుదేరును. వాడు భూమి మీద అంతటా వ్యాపించి, అప్పుడు ఇంటర్నెట్ కావాలన్నమాట వాడికి. భూమి మీద అంతా వ్యాపించాలంటే జూమ్ యాప్ కావాలా వాడికి. ఇప్పుడు అదే కదా వచ్చేది. ఇప్పుడు రాబోయే డిజిటల్ ట్రాన్సిషన్ ఏంటి అంటే నెక్స్ట్ ఇక అదే. ఇవన్నీ వాడి ఏర్పాట్లు అన్నమాట. మొత్తం అందరిని చేరుకొని ముట్టడి వేయగా పరలోకంలో నుండి అగ్ని దిగి వచ్చి వారందరినీ దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకము గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగముంది, అబద్ధ ప్రవక్త కూడా ఉన్నాడు. అనగా సాతానుడు, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త వీళ్ళందరూ ఎక్కడ పడ్డారంటే అగ్ని గంధకాలతో మండే గుండములో పడవేయబడ్డారు. వీళ్ళని వెంబడించిన అవిశ్వాసులైన వారందరూ కూడా ఇప్పుడు మరొక సింహాసనం, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ధవళ సింహాసనం ముందుకు వచ్చి నిలబడ్డారు వీళ్ళందరూ కూడా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం ప్రారంభం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం ప్రారంభం. ఏది ఈ యొక్క గోగు మాగోగు యుద్ధం అయిన తరువాత సాతాను, ఎవరెవరు, అబద్ధ ప్రవక్త, క్రూర మృగము వీరందరూ కూడా ఎక్కడ బంధింపబడ్డారు, ఎక్కడ పడవేయబడ్డారు? అగ్ని గంధకాలతో మండే గుండంలో పడవేయబడ్డారు. ఆ తరువాత మరి 11వ వచనంలో మరియు ధవళమైన సింహాసనమును దాని మీద ఆసీనుడైన ఒకనిని చూచితిని. అతని సముఖం నుండి భూమి ఆకాశములు పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ, ఒసామా బిన్ లాడెన్ ఎక్కడో సముద్రంలో కట్టేసి పడేశారట, సమాధి చేశారట. వాడిని ఎవడికి దొరకను, వాడు కూడా వస్తాడు బయటికి. రక్షింపబడిన వాళ్ళందరూ, మృతులైన వారందరూ ఏమనుందండి, ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథమందు ఎవని పేరైనను దేవుని సముఖ జీవ కవిలలో, దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరున్నదా, నీ పేరున్నదా. దేవుని సముఖ జీవ కవిలలో, దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరున్నదా,
పేరున్నదా? ప్రియమైన వాళ్ళారా, మన పేరు దేవుని జీవ కవలలో రాయబడి ఉందా? ఎవని పేరైనను ఈ జీవ గ్రంథమందు పేరు రాయబడినట్టు కనబడని ఎడల ఆ ధవళమైన సింహాసనం ముందుకు వచ్చినోడు ఎవ్వడి పేరు దాంట్లో ఉండదు. కాబట్టి ఏం జరుగుతా ఉంది చదవండి ఇప్పుడు. ఇక ఎవని పేరును జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్ని గుండములో పడవేయబడును. ఇది రెండవ మరణం, ఇది నిత్య మరణం. అగ్ని ఆరదు. ఆ క్రింద వచనం కూడా చదవండి దయచేసి, గట్టిగా చదవండి దయచేసి. పైన ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్ని గుండములో పడవేయబడతాడు. ఈ రోజున నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉందా లేదా? ఆధార్ ఎక్కించుకున్నావా? పేరు ఎక్కించుకున్నావా? ఆధార్లో ఆధార్ కార్డు పేరు ఎక్కిందా అమ్మ మీది? మీ పట్టాలను ఎక్కించిన రామ్మ మొన్న తెలంగాణ ఎవడెక్కిమన్నాడు మిమ్మల్ని? గవర్నమెంట్ రూల్ ఏమైనా ఉందా ఎక్కిమని? ఏడా లేదే. గవర్నమెంట్ వాళ్ళు ఎట్లా ఈ తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఎట్లా వీళ్ళని బుట్టలు వేసుకోవాలని చేశారు. అదంతా కోర్టులో కేసు వేశారు, ఎవరు ఇవ్వకండి అని. ఇప్పుడు మీ ఆధార్ కార్డులు అన్నీ ఉన్నాయి, మీ పేర్లన్నీ నమోదు అయి ఉన్నాయి. ఇప్పుడు మీ పేరు ఆధార్ కార్డు నెంబర్ కొట్టగానే మీ బ్యాంక్ అకౌంట్లు, మీకు ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, మీకు ఎంత పొలం ఉంది, మీకు ఎంత ఏముంది, మొత్తం డీటెయిల్స్ వాళ్ళకి వస్తాయి. వీడికి కరువు భత్యం ఇవ్వాలన్నా వద్దా, వీనికి ఫలాంది వేయాలన్నా వద్దా, వీని ఓటు మనకు పడాలంటే వీని బ్యాంక్ అకౌంట్లోకి ఎంత మనం ట్రాన్స్ఫర్ చేయాలి, ఇవన్నీ జరగబోయేవన్నమాట. అందుకోసం ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకుంది. ఇది ఈ సర్వే, ధరణి సర్వే, ఇది గవర్నమెంట్కి సంబంధించింది కాదు యాక్చువల్గా. కానీ దేవుని సముఖంలో ఉన్న జీవ కలువలో నీ పేరెక్కిందా లేదా? అయ్యా నేను చదువుకోలేదే, నా పేరు ఎక్కిస్తారా అంటే ముందు నీ పేరు ఎక్కిస్తారు. అక్క అమ్మలారా అయ్యలారా, నేను చదువుకోలేదు అన్నావే, మాకు ఎవరు నేర్పలేదయ్యా, చదువు చెప్పలేదయ్యా అన్నావే, ముందు నీ పేరే ఎక్కేది. ఎందుకో తెలుసా? నువ్వు యేసు ప్రభు యొక్క కల్వరి శిలువ రక్తంలో నువ్వు కడుక్కొని శుద్ధి చేసుకొని ఆయన అంగీకరించావు. కాబట్టి నువ్వు ఏ రోజైతే యేసు ప్రభుని నమ్ముకున్నావో ఆ రోజున నీ పేరు ఎక్కడెక్కింది? హలో అందరు చెప్పాలమ్మా ఒకసారి, నీ పేరు ఎక్కడెక్కించబడింది? జీవ గ్రంథములో. జీవ గ్రంథంలో నీ పేరు వ్రాయబడి ఉంది. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల, అంటే ఎవరి పేరు కనబడదు? ఎవరి పేరు కనబడదమ్మా? రక్షింపబడని వారి పేరు కనబడదు. వారందరూ ఎక్కడికి పోతారమ్మా? అగ్ని గుండంలోకి వెళ్తారు. అది రెండవ. ఇక దీంట్లో ఏ తేడా లేదు, ఏ వ్యత్యాసం లేదు, ఏ తారతమ్యం లేదు. ఇక నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నేను రాను అన్నా కూడా తీసుకు లక్క దాంట్లో పడేస్తారు. నువ్వేం చెప్పడానికి లేదు అడిగా. కాబట్టి నీ పేరు జీవగ్రంథంలో ఎక్కించుకున్నావా లేదు? ఇది నా ప్రశ్న ఇప్పుడు చివరిగా. నీ పేరు జీవగ్రంథంలో ఉందా లేదా? నువ్వేం చేయాల్సిన పనిలే, పైసలు ఇవ్వాల్సిన పనిలే, ఇంకోటి చేయాల్సిన పనిలే, ఇంకోటి చేయాల్సిన పనిలే. నీ ఉన్న పాటున మోకాళ్ళ మీద ఉండి, యేసు ప్రభువా నేను పాపినని గ్రహిస్తూ ఉన్నాను, నా పాప శాపాలన్నీ కడిగి శుద్ధి చేసి మీ రక్తము చేత నన్ను పవిత్రపరచి నన్ను మీరు అంగీకరించి నీ బిడ్డగా చేసుకోండి అన్న ప్రార్థన నువ్వు ఏ రోజు చేశావో నాకు తెలియదు. చేశావా అక్క? చేశావా? ఈ ప్రార్థన చేశావా? యేసు ప్రభువా నన్ను అడగండి అని బయట కూర్చున్న అక్కలు చేశారా? ఖచ్చితంగా మీ పేరు ఎక్కడెక్కింది అంటే, మీ పేరు ఎక్కించుకున్నారు రిజిస్టర్లో, స్కూల్లో పేరు ఎక్కిందా లేదా కాదు, కోడిగుడ్డు ఇస్తానరా లేదా కాదు, పాలు పోస్తానరా లేదా కాదు, నీ పేరు ఎక్కడెక్కింది? జీవ గ్రంథంలో రాయబడి ఉంది. వారందరూ కూడాను ఎవరి పేరైతే లేదో వారు నరకములో పడవేయబడ్డారు. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. 21వ అధ్యాయం. ఆ తర్వాత వెంటనే మాట్లాడే మాట 21వ అధ్యాయం 1వ వచనం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము భూమి అన్నీ గతించిపోయాయి, ఇవన్నీ కూడా కొత్తవైపోయాయి, సముద్రం ఇక మీదట లేదు. ఆ క్రొత్త ఆకాశంలోకి క్రొత్త భూమిలోకి మనందరము యెరూషలేమని నూతన పట్టణములోకి వెళ్ళి
యుగ యుగాలు ప్రభుతో పాటు సదాకాలము మనం ఆయనతో పాటు ఉంటాము. అది దేవుని యొక్క వాక్యం చెప్పే సత్యం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం 10 నుంచి 27 వచనాలు. నూతన యెరూషలేము, దాని కొలతలు, దాని లెక్కలు, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ వచనం. ఇక సదాకాలము మనం ప్రభుతో కూడా ఉంటాము. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1-2 వచనాలు. ఎత్తబడిన వారు సదాకాలం ప్రభుతో ఉండే మాట. తెస్సలోనికైయులకు 4వ అధ్యాయం 17వ వచనం. సదాకాలము మనం ప్రభుతో కూడా ఉందుము. ఒకానొక రోజున నేను వెళ్ళబోతున్నాం. ఎక్కడికంటే ప్రభు దగ్గరికి వెళ్ళబోతున్నాం. ప్రభుని చూచెదము, ఆనందమొందెదము, ప్రభు సమానముగా మనముండెదామచ్చట. ప్రభుని చూచెదము, ఆనందమొందెదము, ప్రభు సమానముగా మనముండెదామచ్చట. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. వెళ్ళేదం ఆగండి. వెళ్ళేదేమని మీరు నాతో వస్తారా? రక్షింపబడినోళ్ళు వద్దామా నాతో? ఎందుకు పంచాయతీ మీతో? రక్షింపబడినోళ్ళే పాడండి ఈ పాట. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. నిత్యము వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. ప్రభుని చూచెదము, ఆనందము. అందరు పాడాలా? నాకేం చూడబాక, మీరు పాడాలా? ప్రభు సమానముగా మనముండేదామ. సంతోషంగా లేదా? ఏడ్చుకుంటూ పాడుతా ఉన్నారు అందరూ. తీరిగ్గా పాడక, ఉద్యోగంగా పాడండి అమ్మా. ప్రభుని చూచెదము, ఆనందమొందెదము, ప్రభు సమానముగా మనముండెదామచ్చట. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే. ప్రైజ్ ది లార్డ్. ఏ రోజు వస్తుందో, ఎంత తొందరగా వస్తుందో ఆ రోజు. నేనైతే ఎదురు చూస్తూ ఉన్నా. మీరు? మనందరం ప్రభుత్వం ఉండే ఆ రోజు, ప్రభుత్వం గడిపే ఆ రోజు, ఆయన సన్నిధిలో ఉండే ఆ రోజు. నా ఆనంద బాష్పాలు ఆగట్లేక ప్రభుతో పాటు నేను ప్రభు కలిసి ఆయనతో పాటు రాజ్యాన్ని ఏలుతూ ఆయన పరలోక సింహాసనం మీద కూర్చుని ఉండగా ఆ ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ నాకు ఇవ్వబడిన కిరీటాలన్నీ ఆయన పాదాల ముందు వేసి, ప్రభు నీకు స్తుతులు, నీకు స్తోత్రాలని ఆ పాడే ఆ శ్రేష్టమైన దినం. నన్ను రక్షించుకున్న నా దేవుడు, నా కొరకు ప్రాణం పెట్టిన నా దేవుడు, ఆయన చూచి సంతోషించి ఆ రోజు, ఆ గడియలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నాను నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు? ఐఎమ్ రెడీ. ఓ యేసు ప్రభు వస్తాడు, యేసు ప్రభు వచ్చేస్తున్నాడు. ఇక కరోనా వచ్చేసింది, యేసు ప్రభు వచ్చేస్తున్నాడు. ఏడొస్తాడు ఆయన? ఏడు నుంచి వస్తాడు యేసు ప్రభు నీకు? ఆయన వచ్చేప్పుడు ఆయన వస్తాడు. అసలు నువ్వు పోతావా? అది చూసుకోరాదు ముందు. ఆయన వస్తాడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన ఎప్పుడో వస్తాడు. ఆయన వస్తే నువ్వు పోతావా? సాయంత్రం మాట్లాడతా, నువ్వు పోతావో లేదు. నీ సంగతి సాయంత్రం తేలుతా. సింహాసనం ముందుకు నేను తీసుకుని వచ్చి నిలబెడతా. సాయంత్రం రాత్రి జరిగే కూడికలు ఆ మాటలు కూడా మాట్లాడతా. రాసుకున్నారమ్మ నేను చెప్పిన మాటలన్నీ? అన్నీ అర్థమైనాయా?
మీరు చాలా మంచోళ్ళు. మీ అందరి కోసం నేను కూడా సహాయం చేయడానికి ఒక చార్ట్ మీ కొరకు మంచిది రెడీ చేసుకొని వచ్చా. ఈ జిరాక్స్ కావాల్సిన వాళ్ళు పైసలు పెట్టి ఒక్కొక్కరు 500 ఇచ్చి తీసుకోండి. నేను చెప్పిన సీక్వెన్స్ అంతా ఇక్కడ ఉందమ్మా, అన్ని రెఫరెన్సులతో ఉంది. పవర్ పాయింట్ వేయొచ్చు కానీ ఇప్పటికి అన్నకి టైం అయిపోయింది. నేను ఇక పవర్ పాయింట్ వాడదలుచుకోలేదు ఇప్పటికే చాలా కాలం. ఐఎమ్ సారీ అన్న ఫర్ ద లేట్. ఇవన్నీ కూడా ఈ షీట్లో ఉన్నాయి. ఇదే పవర్ పాయింట్లో ఉంది యాక్చువల్గా. అవి స్లైడ్స్ చూపిద్దాం అనుకున్నాను కానీ ఈ పేపర్ ఉంది. ఎంత అర్జెంటుగా దీన్ని సంపాదించుకోగలిగితే అంత మంచిది మీకు. మరి చెర్రీకి నేను దీన్ని హ్యాండ్ ఓవర్ చేస్తాను. నిన్న పౌలు జీవితంలో నేను చెప్పిన సంఘటనలన్నీ కూడా పెద్ద లిస్ట్, ఇంకొక షీట్ ఉంది 2 వైపులా ఉన్న షీట్, ఆ షీట్ కూడా చెర్రీకి ఇస్తాను. సాయంత్రం నేను మాట్లాడబోయే మాట యేసు ప్రభు యొక్క ప్రత్యక్ష న్యాయపీఠం, బీమా సీట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గురించి నేను మాట్లాడబోతున్నాను. విశ్వాసులైన మీరు ప్రభు వస్తే వెళ్తారా? వెళ్తే ప్రభు ఏం అడుగుతాడు? ఏం అడిగితే నేనేం లెక్క చెప్పాలి? అక్కడ మనం లెక్క చెప్పాల్సింది ఏంటో ఈ సాయంత్రం మాట్లాడతాను. దానికి సంబంధించిన షీట్ కూడా నేను ప్రింట్ చేసుకుని వచ్చాను, అది కూడా మీకు ఇస్తాను. దయచేసి ఈ మాటలు ఇంతటితో వదిలిపెట్టకుండా వీటిని దినదినము నేర్చుకొని ప్రభువులో ఇంకా బలపడి మీరు స్థిరపడాలన్నదే నా ఆశ, నా ఆలోచన. ఇది ఉచితంగా ఇస్తున్నాను, ఉచితంగా తీసుకోండి. ఉచితంగా వచ్చిందని మన వాళ్ళు పుణ్యానికి వచ్చిందని పినాయిల్ కూడా తాగుతారట. కాబట్టి చెర్రీ ఏం చేస్తాడు? వాడి ఇష్టం. వాడికి అప్పచెప్తా, వాడు ఉచితంగా ఇస్తాడో 10 రూపాయలు పెడతాడో, 50 రూపాయలు పెడతాడో, 100 రూపాయలు పెడతాడో, ఆయన ఇష్టం. ఇక అది 3 షీట్స్ మీ కొరకు ప్రింట్ చేసి తీసుకొని వచ్చాను నేను. దయచేసి వాటిని తీసుకోవాల్సిందిగా నేను ప్రభు పెట్ట మనవి చేస్తున్నాను. చివరిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను, జీవగ్రంథంలో నీ పేరుందా? తలలోంచి కళ్ళు మూసుకుందాం. నిండు మనసుతో దేవునికి వందనాలు చెప్పండి. థ్యాంక్ యూ దేవుడా, నా పేరు జీవగ్రంథంలో రాసుకున్నావు, నీకు వందనాలయ్యా. నిండు మనసుతో ఈ మాట చెప్పండి, ముగించేస్తున్నాను నేను. నిండు మనసుతో ఈ మాట చెప్పండి దేవునికి, దేవా నీకు వందనాలు, థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన కాదు, స్తుతి. ప్రభువా నీకు వందనాలు అనే మాట మాత్రమే. అయ్యా నా పేరు జీవ గ్రంథంలో రాసుకున్నావు, నీకు వందనాలు. నేను ధవళమైన సింహాసనం ముందుకు రాను అయ్యా, నేను బీమా ప్రత్యక్ష న్యాయపీఠం ముందుకే వస్తాను, క్రీస్తు న్యాయపీఠం ముందుకే వస్తాను. కాబట్టి నీకు వందనాలు ప్రభు. ధవళ సింహాసనం ముందుకు ఎవడైతే వస్తాడో వాడు మండుచు ఉన్న అగ్ని గుండములో పడవేయబడతాడని వాక్యం రాసింది. కాబట్టి దాంతో మనకు సంబంధం లేదు, దాంతో మనకు పని లేదు. ఎవడైతే రక్షింపబడో వాడు 7 ఏండ్ల తెగులు గుండా వెళ్తాడు. ఒకసారి తెగుళ్ళని చదువుకోండి. ఆ చదువుకున్న తర్వాత కూడా కరోనాను గురించిన ఇన్ఫర్మేషన్ ఇంతగా చదువుతున్న నీవు ఈ 6-7 అధ్యాయాలు ఒక్కసారి ఇంట్లో కూర్చొని ఒక్కసారిగా కూర్చొని అన్ని పనులు పక్కన పెట్టి వీలైతే తెల్లవారుజామున నువ్వు లేవగలిగితే లేచి చదవండి ఒక్కసారి. అవన్నీ నీ బుర్రలోకి ఎక్కితే ఇంకొకసారి మళ్ళీ రక్షణ గురించి వెనుకడుగు వెయ్యవు నువ్వు. ఇక నీ పేరు జీవగ్రంథంలో రాసుకున్నాడు దేవుడు. ప్రభా ఈ తెగుళ్ళ గుండా నేను వెళ్ళను, నీకు వందనాలు అయ్యా. ధవళమైన సింహాసనం ముందుకు నేను రాను, అందుకు నీకు వందనాలు అయ్యా. నరకం నుంచి నన్ను తప్పించావు, నీకు వందనాలు. నూతన యెరూషలేములోనికి నన్ను చేర్చుకున్నావు, నీకు వందనాలు అయ్యా. కొత్త ఆకాశం కొత్త భూమి పట్టా రాసి నా చేతికి ఇచ్చావు, నీకు వందనాలు. ఖచ్చితంగా నువ్వు నాతో పాటు ఆ ప్రభుతో పాటు ఎప్పుడు ఉంటామా, ఎప్పుడు ఆయనతో గడుపుతామా? ప్రేమగలమా పరలోకపు తండ్రి, ఇట్టి శ్రేష్టమైన కార్యం కలువరి శిలువలో మా కొరకై మరణించి చేసి మమ్మల్ని వెతికి రక్షించుకున్న మా దేవా, ఏమని స్తుతించం, ఏమని పొగడం, ఏమని గణపరచం ప్రభు. మీ పాదలేట సాగిలపడి మీకు నమస్కారాలు చేస్తూ స్తుతి స్తోత్రం అంటూ పాడుతూ కీర్తిస్తూ మా జీవిత కాలం అంతా బ్రతికిన మేము ఇంకా రుణస్థులమే అని మా హృదయ లోతుల్లో నుంచి వచ్చే ఈ స్తుతి ఆరాధన మీ బంగారు పాదాలకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.